డైరెక్టర్ ఓం రావత్ గారు ఒక కొత్త మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. దాని పేరే కలాం. చాలా మంది ఏమంటున్నారు అంటే ఆదిపురుష్ మూవీని ఫ్లాప్ చేసినట్టే ఈ మూవీని కూడా చెడగొడతాడు అని అంటున్నారు. ఈ మూవీలో అబ్దుల్ కలాం గారి జర్నీ గురించి ఉంటుంది. ఎలా అబ్దుల్ కలాం గారు రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు వెళ్లారు అని. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ తరుణ్ అండ్ యువర్ వాచింగ్ వంజర్ తరుణ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు, కానీ ఒక్క శత్రువు కూడా లేని వారే అబ్దుల్ కలాం గారు. ఈనాటి ఇస్రో సాధిస్తున్న విజయాలకు పునాదులు వేసిందే ఆయన. అలాంటి అబ్దుల్ కలాం గారికి అంకితం చేస్తూ అతని జీవితాన్ని ఆధారంగా తీసుకొని ఒక సినిమా తీయడం మొదలు పెట్టారు. ఆ సినిమా పేరే కలాం ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అసలు ఈ సినిమా తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి, అలానే ఈ సినిమాలో కలాం గారి పాత్రను ఎవరు పోషిస్తారు? అండ్ చాలా మంది ఏమంటున్నారు అంటే ఆదిపురుష్ మూవీని ఎలాగైతే చిన్నపిల్లలు చూసే కార్టూన్ లాగా తయారు చేశారో అలానే ఈ సినిమాని కూడా తీస్తాడు అని చాలా మంది ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఒక వీడియోని అప్లోడ్ చేయాలి అంటే చాలా కష్టపడాలి. సో ఆ కష్టం కోసమైనా ఒక్క లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల మాకు చాలా మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ గైస్, లైక్ చేయడం మర్చిపోకండి. కలాం ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈ సినిమా పేరు. అండ్ ఈ సినిమాని ఆదిపురుష్, తానాజీ, లోక్మాన్య అనే సినిమాలో అందించిన ఓం రావత్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ మీరు గమనిస్తే ఓం రావత్ గారు డైరెక్ట్ చేసిన ప్రతి మూవీ కూడా ఒక బయోపిక్, అలానే హిస్టరీకి సంబంధించినవి. అండ్ ఇప్పుడు తీసే సినిమా కూడా ఒక మహా వ్యక్తి ఒక జీవిత చరిత్రని. ఈ సినిమా తీయడానికి కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు అబ్దుల్ కలాం గారి జీవితంపై చాలా సినిమాలను తీశారు. ఐయామ్ కలాం, డాక్టర్ అబ్దుల్ కలాం, ఎ లిటిల్ డ్రీమ్, మై హీరో కలాం లాంటి సినిమాలు చాలా తీశారు. ఈ సినిమాల్లో అబ్దుల్ కలాం గారి జీవితం గురించి చూపెట్టారు, కానీ ఏ సినిమా కూడా ప్రజల మనసులకి హత్తుకుపోలేదు. కానీ ఓం రావత్ గారు అబ్దుల్ కలాం గారి జీవితాన్ని సింపుల్ గా అందరికీ నచ్చే విధంగా, చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడే విధంగా ఈ సినిమాతో ఎంతో మంది పిల్లలకు ఇన్స్పిరేషన్ గా మారాలి అని, అలానే వచ్చే జనరేషన్స్ కోసం వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి సాధించాలని, ఒక పేద కుటుంబంలో పుట్టే పిల్లలు ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, అమ్మ నాన్నలని ఎలా చూసుకోవాలి, మన దేశం గురించి ఎలా ఆలోచించాలి. అదే విధంగా మీ అందరికీ తెలిసిందే అబ్దుల్ కలాం గారు రామేశ్వరంలో జన్మించారు అని. అలాంటి అతను రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు ఎలా వెళ్లారు, అతని జీవితంలో ఏమేమి ఎదుర్కొన్నారు, కష్టం గనుక వస్తే ఆ కష్టాలని ఎలా గట్టెక్కాలి, మన భారతదేశానికి ఒక గొప్ప పేరుని ఎలా తీసుకొచ్చారు. ఇస్రో ఇప్పుడు ఇన్ని విజయాలను సాధిస్తుంది అంటే దానికి పునాదులు వేసిందే అబ్దుల్ కలాం గారు. ఒకప్పుడు రాకెట్ ని లాంచ్ చేయడానికి దానికి సంబంధించిన వస్తువులని సైకిల్ పైన తీసుకొని వెళ్లారు. అంత గొప్ప వ్యక్తి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎలా మారాడు, ఇవన్నిటిని చూపెట్టడానికి డైరెక్టర్ ఓం రావత్ గారు ఈ సినిమాని తీస్తున్నారు. చాలా మంది ఏమంటున్నారు అంటే ఆదిపురుష్ ని ఒక మహారామాయణాన్ని చిన్నపిల్లలు చూస్తే కార్టూన్ లాగా తీశారు, కాబట్టి ఇప్పుడు అబ్దుల్ కలాం గారి మూవీని కూడా అలానే తీస్తారు అని. అండ్ చాలా మంది దీని గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. అలాంటి వారికి నేనేం చెప్తాను అంటే మూవీ ఇండస్ట్రీలో ప్రతిసారి మన మూవీ హిట్ కొట్టాలి అంటే అవ్వదు. ఒక మూవీ హిట్ కొడితే ఒక మూవీ ఫ్లాప్ అవుతుంది. అలా అని మన ప్రయత్నాన్ని ఆపొద్దు. ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఒకప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేసిన వాళ్ళే. అండ్ ఓం రావత్ గారు ఆదిపురుష్ కంటే ముందు తానాజీ అనే మూవీని డైరెక్ట్ చేశారు. అండ్ ఆ మూవీ బ్లాక్ బస్టర్ గా మారింది. అండ్ రామాయణం అనే మైథాలజీ గురించి సినిమా తీయాలి అంటే చిన్న విషయం కాదు. దానికోసం చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉండాలి. కానీ ఓం రావత్ గారు తనకున్న ధైర్యంతో ఆయన బ్లాక్ బస్టర్ ఇవ్వకపోయినా సరే ఒక మంచి సినిమాని అందించారు. ఇప్పటి వరకు రామాయణం తీయాలి అనే థాట్ ఎవరికి రాలేదు, కానీ ఓం రావత్ గారు ఆ మూవీని తీసే ప్రయత్నం చేశారు. ఆదిపురుష్ హిట్ అవ్వలేదు అని అతను తీసే ప్రతి మూవీ ఫ్లాప్ అవుతుంది అని కాదు. కాబట్టి ప్రొడక్ట్ చూడకుండా అసలు డిసైడ్ అవ్వద్దు. అండ్ ఈ మూవీలో అబ్దుల్ కలాం గారి పాత్రను ధనుష్ పోషించబోతున్నారు అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. అండ్ ధనుష్ గారు మాత్రం ఈ మూవీలో తన 100% ఎఫర్ట్స్ తప్పకుండా పెడతారు. అండ్ నాకు తెలిసి ఇప్పటి వరకు అబ్దుల్ కలాం గారి జీవితంపై తీసిన సినిమాల్లో బెస్ట్ సినిమాగా ఇదే మారుతుంది. ఈ మూవీని అభిషేక్ అగర్వాల్, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ అండ్ అనిల్ సున్కర్ గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీని మొత్తం 700 కోట్ల బడ్జెట్ తో తీయబోతున్నారు. ఇంత బడ్జెట్ పెడుతున్నారు అంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ని ఇస్తున్నారనే అర్థం. కాబట్టి చాలా మంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అబ్దుల్ కలాం గారి కోసం కమెంట్ బాక్స్ లో ఒక రెడ్ హార్ట్ ని కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి.